యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అలాగే కేంద్రం తరపున చేసినటువంటి సర్వేల్లో ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి మదర్సాలలో జరుగుతున్నటువంటి విద్యా బోధన నేటి కాలమాన పరిస్థితులు కనుగొన్నాయి. ఏ విద్యా వ్యవస్థలోనైనా ఏం ఆశిస్తాం? ఆ వ్యవస్థ నుంచి బయటికి రాగానే ఉపాధి అవకాశాలు పొందగలిగేటటువంటి స్థితిలో ఉన్నదా లేదా, నాణ్యమైన విద్య ఉందా లేదా, టోటల్గా దేశంలో ఉన్నటువంటి అన్నిటి మీద కలిపి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR ఒక సర్వే చేసింది మదర్సాల్లో. ఏదైతే ఆ నివేదికని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందుంచింది. ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ మదర్సాస్ ఇన్ ఇండియా ఈజ్ ఫండమెంటలీ ఫ్లా అని తేల్చి చెప్పింది. విద్యా వ్యవస్థ ఫండమెంటల్గా ఫెయిల్ అయ్యి ఉన్నది అందులో అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టుకి నివేదించింది. కోర్టు ఈ ప్రభుత్వపు చర్యల్ని తప్పుబట్టేందుకోసం ఏర్పాటు చేసింది. కాస్త ప్రభుత్వపు చర్య కరెక్ట్ అని చెప్తున్నటువంటి వేళ మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి.